అయ్యా తండ్రి, ఈ కార్యక్రమాన్ని నాయన జయప్రదంగా మీరు జరిగించి మహిం పొందుకునమని అడ్డుపడుతున్న ప్రతి చీకటిని సాతాను క్రియలను లయపరుస్తూ అయ్యా వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్వాధీనం ఉంచుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా ఈ కార్యక్రమం అంతటిని నాయన ప్రారంభం నుంచి నా తండ్రి ఇంతవరకు జరిగించారు, అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా మిగిలిన సమయం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా అయా మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిన పొందుకొని నామ తండ్రి, ఆమేన్ ఆమేన్. చాలా మంచిది. దేవుని పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి మనము సమయం ప్రాముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే సమయం. ఎందుకంటే సమయాన్ని మనం ఎప్పుడు పాటించగలుగుతామో ఫస్ట్ ఒక క్రమం అనేది మన జీవితంలో వస్తుంది. ఒక యామవరంలో కూడా 9 గంటలకి ఆరాధన, 11 గంటలకి ముగింపు. ఈ మధ్యలో కరెక్ట్గా టయానికి రాకపోతే చివరికి విశ్వాసులు గద్దించబడతారు. రెండోది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడమే వాళ్ళకి. ఎందుకంటే మనకే క్రమం లేకపోతే మనం నడిపించే విశ్వాసులకు కూడా క్రమంలో ఉంచలేం. దయచేసి ఇలా అంటున్నానని మీరేమి అనుకోవద్దు. దయచేసి క్రమం ప్రాముఖ్యం, సమయం ప్రాముఖ్యం. కాబట్టి మనం సమయాన్ని ఫాలో అవ్వడం మంచిది. నేను మరి ఈ యొక్క ఎందు నిమిత్తమై మనము దైవ సేవకులం అందరము ఈ సదస్సుకి ఇక్కడికి హాజరవడానికి కారణాలు ఏంటో ఒక్క 10 నిమిషాలు చెప్పి నేను అయ్యగారికి సమయం ఇస్తాను. మనమంతా కూడా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నవంబర్ నెలలో మాకు రేపు 29 సిమి క్రిస్మస్ ఉంది. ప్రతి సంవత్సరం మాకు అది ఒక డేట్, ప్రత్యేకమైన డేట్. సంఘంలో బాప్టిషాలు తీసుకునేవారు, సంఘంలోకి కొత్త వాళ్ళు వచ్చేటటువంటి సమయం కూడా అదే. అయితే ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క సేవకుల సదస్సు ఎందుకు పెట్టవలసి వచ్చింది, సేవకుల కూడిక అంటే, మరి ఏలియా ఒక లేవియా ఒక సమాచారం మోసుకొని వచ్చాడు నా దగ్గరికి. దైవజనులు ఇమానీల్ గారు, అలాగనే జోసఫ్ గారు, అలాగనే ప్రేమ్ కుమార్ గారు. అదేంటి అంటే దైవ సేవకులకి మ్యారేజ్ లైసెన్సు రివరెండు ఈ చేయాలని ఒక తలంపుతో మేము వచ్చాము. పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన కూడిక ఏర్పాటు చేయగలిగి ఒక 10 మంది 20 మంది సేవకులను సమావేశపరచగలిగితే చాలు, మాకున్న దర్శనాన్ని బట్టి మేము ప్రకటన చేస్తామన్నారు. అయితే ఇంకా మిగతా విషయాలు వాళ్ళు చెప్తారు. నేను ఊరక మిమ్మల్ని పరిచయం చేయడానికి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. ఇక ముందు మనం ముందుకు సాగుదాం. దయచేసి దేవుడు మనలను, మన యొక్క స్థితిగతులను ఎరిగినవాడు. దైవ సేవకులు అంటే అందరికీ ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. వాటిల్లో నుండి మేము కూడా వచ్చిన వాళ్ళమే. అయితే దేవుడు మనలో నుండి చూసేది ఏంటంటే మన హృదయ ఆలోచనలు, మన మనస్సు. ఆయనకి మనము ఎంత తక్కువగా విధేయత చూపిస్తాం, ఎంత తక్కువగా ఆయనకు లోబడుతూ ఉంటాం, ఆయన మాటకు విధేయత చూపిస్తామో అంత ఎక్కువగా మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి సేవ చేయాలి అంటే, సేవ అంటే మనం చేసేది సేవే కాదనట్లేదు, కానీ ఆ సేవను ఎలా మనము అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ఇంకా మనము అభివృద్ధి పొందాలి, ఎలా ఒక ఉన్నతమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాలి అని ప్రతి సేవకుని హృదయములో ఒక ఆలోచన కానీ మనము కలిగి ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనకు ఆ స్థాయిని ఇస్తాడు. ఎందుకంటే నేను ఆ భావాన్ని కలిగి ఉన్నాను కాబట్టే మీతో నేను చెప్పగలుగుతున్నాను.
కాబట్టి దైవ సేవకుల విషయంలో చాలా ఆశ ఉంది నాకు. చాలా సపోర్ట్ చేయాలి, చాలా దేవుడు ఇవ్వాలి మన ద్వారా అనుకున్నాము. అయితే దేవుడు రానున్న దినాల్లో ఇస్తాడనే యొక్క ఆలోచన, ఆశ నాకు కలిగి ఉంది. అందుకే, ఎందుకంటే నా స్థితి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలియని వాళ్ళు బహుశా తెలుసుకుంటారని చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఇదేంది మాకు అందరికీ తెలుసు కదా, ఇదేంది తెగ చెప్తున్నాడు అనుకోవద్దు దయచేసి. కారణం ఏంటి అంటే, దేవుడు మనలను ఇచ్చేవారిగానే ఉంచుతాడు కానీ అడిగేవారిగా చెప్పండి ఉంచుతాడా? చెప్పండి, ఉంచుతాడా? మీటింగ్స్ పెడుతున్నాము అంటే ఏమిస్తారు పాస్టర్ గారు అంటారు. అంటే నేను తప్పని అనట్లేదు. అయితే నేను అలాంటి ఏం అడగను. ఇప్పటికి కూడా ఎవరైనా మీటింగ్స్ పిలిచినా కానీ నేను ఏమిస్తారండి అని అడగను. నాకు టైం ఉంటే పాల్గొంటా, టైం లేకపోతే నేను రాలేను, టైం లేదని చెప్తాను. అంటే నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సేవకులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే, ఇచ్చేవారిగా దేవుడు నన్ను చేయాలి. ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దామా? మనందరం ఆ స్థాయిలో ఉండవలసిన వాళ్ళమే, మనమందరం ఆ స్థాయికి వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఎక్కడ మనం ఆగిపోతున్నామంటే, మీటింగ్ అంటే ఏమిస్తారు అనే కాడ మనం ఆగిపోతున్నాం. దయచేసి దాన్ని మనం మార్చాలి. ఆలోచన అనేది మనం మార్చాలి, ఆ విధానం అనేది మనం మార్చాలి. కేవలం దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు. నేను నా దర్శనాన్ని చెప్పినప్పుడు, నా మాటలు చెప్పినప్పుడు చాలామంది, కొంతమంది పాస్టర్స్ వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈయనేంది ఇంత ఆశ కోరుకుంటున్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను వాళ్ళందరి గురించి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ నా దేవుడికి తెలుసు నా హృదయంలో ఉన్న ఆశ, తపన, ఆలోచన. అందుకే నేను అనుకున్న స్థానానికి వెళ్ళడానికి దేవుడు ఆ స్థాయిని సిద్ధమో చేశాడు. ఇప్పుడు నా విధానం చెప్పడానికి నేను మిమ్మల్ని ఎక్కడికి పిలవలేదు, అయ్యగారి గురించి చెప్పడానికి పిలిచాము. కానీ నేను సందర్భాన్ని బట్టి మాత్రమే చెప్తున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేశాను. ఏం చేయాలి? పిల్లల్ని ఏం చదివించాలి? అందరూ పాస్టర్స్ వాళ్ళ పిల్లల్ని బీటెక్ చదివిస్తారు. బీటెక్లో ఇంకా పెద్ద పెద్ద చదువులు. అంటే తప్పని నేను అనట్లేదు, కానీ నా హృదయంలో ఒక ఆలోచన ఉండేది దేవుడికి. ఏంటంటే, నేను చదువు లేదు, ఒక సాధారణమైన మనిషిని దేవుడు ఈ స్థితిలోనికి నన్ను తీసుకొచ్చావు కాబట్టి నా తర్వాత రాబోతున్న తరం ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు అంటే, దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఒక డాక్టర్గా ఉండాలి. ఈరోజు నేను అసలు ఊహించలేదు, అనుకోలేదు. 1,50,00,000 పెట్టి డాక్టర్ని గవర్నమెంట్ చదివిస్తుంది కుమారుణ్ణి. 1 సంవత్సరం అయిపోయింది. వాడు డాక్టర్ అయితే పాస్టర్లు అనబడిన వాళ్ళందరికీ ఫ్రీ వైద్యం. ఇది సేవ. పాస్టరు అన్నవి నేను సేవ చేస్తున్నాను, నాకు చిన్న సంఘం ఉంది అన్న వాళ్ళందరికీ ఫ్రీ. 1,00,000 కానీ, 2,00,000 కానీ, 10,00,000 కానీ. కారణం ఏంటంటే, ఈరోజు నేను మీ ముందు చెప్పి లేకపోయినా రేపొద్దు మా అబ్బాయితో మీరు అనొచ్చు, నేను కేవలం సేవ చేయడానికి మాత్రమే ఆశించా. దేవుడు చెప్పాడు, నీవు డాక్టర్గా చదివితే నీ కుమారుడు ప్రజలకు ఉపయోగపడతాడు. అయితే డాక్టర్ నేను చదివించాలంటే చాలామంది నా దర్శనాన్ని చెబుతున్నారు, నీకు డాక్టర్ అంటే కోట్లు, లక్షలు కావాలా, యాడ్ నుంచి వస్తాయండి. మరి ఇప్పుడు 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, 2వ సంవత్సరంలోకి వచ్చాడు. 4వ సంవత్సరం వస్తే MBBS డాక్టర్ అవుతాడు. ఎక్కడెక్కడ పాస్టర్స్ ఉన్నారో అందరికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వార్త రాబోతుంది. దయచేసి కేవలం దేవుని సంబంధమైన సేవకులకు మాత్రమే ప్రీ వైద్యముతోని ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నా ఇది వాస్తవంగా జరగబోయే రోజు. ఒకవేళ నేను ఆ రోజు వరకు చూస్తానో లేదో తెలియదు, కానీ నా దేవుడు మాత్రం చెప్పింది జరిగిస్తాడు. ఒకసారి దేవుని స్తోత్రాలు చెబుదామా? కాబట్టి నేను ఈ మాటలు ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము
మీరందరూ కూడా అలా ఒక విధానం కలిగి ఉండాలి అనేది. అంటే మీలో లేదని నేను చెప్పట్లేదు. ఎవరికి ఉండే దర్శనం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే సేవ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండేటటువంటి వాళ్ళకు ఉంటాయి. నేను గబగబా మందిరం కట్టేసి ఒక మంచి డబుల్ కార్డ్ మంచం వేసుకొని ఆ మంచంలో మా మంచమే పడుకోవాలని నాకు ఆలోచన లేదు. నేను నా పిల్లలకి చెప్పాను, నా తరమంతా ఈ రేకుల్లోనే అయిపోతుంది. మీ తరం వచ్చేలేకి ఒక స్థాయిలో మీరు ఉంటారు. కానీ మీరు మర్చిపోకూడదు, దేవుడు మీకు ఇచ్చాడు ఈ స్థితిని. కాబట్టి మీరు ప్రజలకు సేవ చేయాలి. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, దిక్కులేని పిల్లలను ఎదవరాలను ఇంకా ఆదుకునుటమే దేవుని సేవ. సేవ అంటే స్వార్థ చెప్పడమే కాదు, కానీ లేమిలో ఉన్న వాళ్ళని ఆదరించి వాళ్ళకు సహాయం చేయగలిగితే మనము గొప్ప సేవ చేసిన వాళ్ళం అవుతాం. నేను నెలకొకసారి సేవకులు మీటింగ్ పెట్టాలి అని ఆశ ఉంది, కానీ నాకు ప్రతి వాళ్ళని పిలిస్తే ప్రార్థన చేద్దాం రండి అయ్యా అంటే ఏమిస్తారు పాస్టర్ గారు అంటారు. అందుకని నేను చేయలేకపోతున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు ఒక స్థితిలోకి వస్తే అప్పుడు సేవకులు అడగకుండానే వాళ్ళకు సేవకుడు అంటే ఏంది? ఒక ఉన్నతమైన స్థానం, ఒక ఉన్నతమైన స్థాయి. మనము సామాన్య ప్రజల్లాగా అంత ఇంత అడుక్కోవడం కాదు. దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థితి. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తాను బైబిల్లో నుండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనములో ఒక చక్కని మాట ఉంది. యాకోబుతో చెప్పిన మాట. ఆ మాట ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం. అది పల్లముకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసెను. నీకు ఘనమైన, ఎవరికి చెప్పండి, ఎవరికి? సేవకునికి నీకు ఘనమైన పేరు కలుగు చేయుదును. నువ్వు గనుడివి, నీ స్థితి నీకు తెలియలా. ఎవరో 100 ఇస్తారు, 50 ఇస్తారు అనుకుంటున్నావు, కానీ అసలు నువ్వేంటి? 6 లక్షల మందిని మోసే నడిపించాడు. నువ్వెంతమందిని నడిపించాలి? ఒక్క సేవకుని తయారు చేసి సంపూర్ణునిగా కొన్ని బిరుదులు ఇచ్చి పరిపూర్ణమైన స్థలములో నిలబెట్టగలిగిన శక్తిమంతుడు దేవుడు. సేవకుడు అంటే ఆశమాసిగా అనుకున్నారా? ఏదో 100 రూపాయలకి, 50 రూపాయలకి, 20 రూపాయలకి ఒక బిర్యానీ పొట్లాలకి పరిగెత్తే వాళ్ళు అనుకున్నారా? సేవకుడు అంటే ఘనమైన వాడు, ఘనమైన పేరు గలవాడు. ఇంకొక మాట చదువుదామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనంలో ఏం బిరుదులు ఇచ్చాడు అక్కడ? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. నా సేవకుడైన యాకోబు ఏమిచ్చిండు మనకి? బిరుదులు. అసలు నువ్వు నేను ఎవరిమో తెలియదండి, కానీ ఒక స్థానంలోకి వెళ్ళిన తర్వాత, నీ పిల్లలు ఒక స్థాయిలో ఉన్న తర్వాత నీ స్థితి ఏంటో, నీ విధానం ఏంటో తెలిసిపోతుంది. అసలు నేనెవరినో తెలియదు, కానీ నా పేరు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇంకా 4 సంవత్సరాలు పోతే తెలుస్తుంది. కానీ మనము మన స్థితిని గుర్తించుకోవాలి. బహుశా నేను ప్రసంగాలు చేయట్లేదు, కానీ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా. బహుశా మీరేమీ అనుకోవద్దు దయచేసి. మనందరం కూడా బాగా ప్రసంగం చేయగలిగిన వాళ్ళమే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనందరికీ దర్శనాలు వేరువేరైనా మనందరం కూడా దేవుని సొత్తైన సేవకులం. ప్రజలు వేరు, సేవకులు వేరు. నీ స్థితి ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన స్థానం. అంతటి గొప్ప భాగ్యం మనకుంది. బైబిల్ అంటాడు, నా సేవకుడా నువ్వెంతో ఘనుడవు, నువ్వెంతో
గొప్పవాడివి. ఇన్ని బిరుదులు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? మనం ఎక్కడైనా పడిపోతామని. బాధ వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కొదువులు వచ్చినప్పుడు, నీకేంటి, నువ్వు ఇలాగ కుంగిపోతావేంటి, నువ్వెవరివి, నీ స్థితి ఏంటి, నువ్వు నా కుమారుడివి, నువ్వు ఎక్కడున్నావు, నా దగ్గర ఉన్నావు. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, దేవుడు అంతటి స్థాయిని, స్థితిని మనకి ఇస్తాడు. ఏ జ్ఞానము లేని, విద్య లేని పామరుడైన నన్నే ఈ స్థితిలో నిలబెట్టడానికి ఒక కుమారుని డాక్టర్ని చేసినప్పుడు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళని మిమ్మల్ని ఇంకే స్థాయిలో ఉంచుతాడో చూడండి ఒకసారి, ఆలోచించండి. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరంలా, ఆందోళన చెందాల్సిన అవసరంలా, కలవరపడాల్సిన అవసరంలా, ధైర్యంతో ముందుకు సాగితే జయించగలం, అనుకున్నది సాధించగలం. కాబట్టి ఇక మనం ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి అనోక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనము ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్న ఇమానీయుల్ పాస్టర్ గారు మనకి దేవుని వర్తమానం అందిస్తారు. మార్కాపురం నుండి వచ్చినటువంటి అనోక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన నాయనా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. నీ పాదాల కింద తండ్రి దుమ్ము ధూళి వంటి వాళ్ళం నాయనా. ఉదయకాలం ఉంచిన తండ్రి, ఈ మధ్యకాల సమయం వరకు తండ్రి నీ రెక్కల చాటున దాచుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామములు స్తుతిస్తారో వారి మధ్యలో మేము ఉంటారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు, చిన్న మందగా కూడి తండ్రి నాయన నీ నామంలో ప్రార్థిస్తున్న తండ్రి మీరు మా మధ్యలో సంచరించి ఉన్నారని నమ్ముచున్నాం. అలాగే ప్రభా, ఈ సేవకుల మీటింగ్లు తండ్రి మీరు మా మధ్యలో ఉండి నీ నామానికి మహిమకరంగా ఈ గుడికి జరుగులాగున కృప చూపించండి. అలాగే ప్రభా, చేరివచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీరే తండ్రి మాట్లాడి నాయన మాకు ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభువా నీకు బాటంగా తెలుసు నైనా, మీరే తోడుగా ఉండి సహాయం చేయమని నైనా, అలాగే ప్రభు ఆది అంతం వరకు తండ్రి నీ నామానికి కూడిక జరిగించుటకు కృప చూపించమని నా దీన ప్రార్థన నీ పాదమున చేర్చుకోమని త్వరగా రణజడిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక మన మధ్యలో ఉన్న మరి ఈ కూడికకు ప్రాముఖ్యముగా మరి ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు మరి ఇమానీయుల్ పాస్టర్ గారు మనకు దేవుని సందేశం అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన చేస్తున్నాను అందరికీ. చాలా పెద్దవాళ్ళు, నిజంగా మీ మధ్య నిలబడి చెప్పడానికి కూడా యోగ్యత లేనివాడిని. ప్రభువు నన్ను బలముగా తన పరిచర్యలో వాడుకుంటూ ఈ విధముగా మిమ్మల్ని చూసే కృప దేవుడు మీకు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నా పేరు తప్పెట ఇమ్మానియల్ గారు. అంటే మా నాన్నగారు చాలా మంచి పరిచర్య చేశారు. తప్పెట ఐజే గారని మీరు వినింటారు, మీకు తెలిసి ఉండొచ్చు కూడా. వారి పెద్ద కుమారుణ్ణే నేను. ప్రభు కృప వలన గిద్దలూరు ప్రాంతంలో కృష్ణా థియేటర్ బ్యాక్ సైడ్లో కల్వరి మౌంట్ చర్చి పరిచర్యలు సాగిస్తూ ప్రభు అలాగా వాడుకుంటూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా మా నాన్నగారు ఉంటే ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళందరికీ తెలుసు, చాలామందికి ఇంకా నేను కొంచెం పరిచయం అయ్యేవాడిని. దేవునికి మహిమ కలుగునుగాక. మా నాన్నగారు కూడా ప్రభు మహిమలేకి ఆయన వెళ్ళినారు 2016లో.
ప్రభు పరిచర్యలో వాడుకుంటున్నటువంటి ఆ విధానంలో దేవుడు మాకిచ్చినటువంటి దర్శన ప్రకారం మరి ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవి నేను మళ్ళీ చెప్తాను. మరి బలముగా ఈ ప్రాంతంలో నాకు సహకారిగా ఉన్న దైవజనులు లేవి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అయ్యగారు ఒక రోజంతా నాతో శ్రమపడ్డారు. నిజంగా నేను గిద్దలూరు ప్రాంతంలో గాడ్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉండి అక్కడ కార్యక్రమాలు జరిపిస్తూ ఈ మధ్య కాలంలోనే కొంతమందికి ఒక చక్కటి ఆర్డినేషన్ కూడా చేయించడం జరిగింది, ఒక 40 మందికి. అదేవిధంగా అదే దర్శన ప్రకారం ఈ ప్రాంతంలో బలమైనటువంటి పని చేస్తున్నటువంటి దైవదాసులు అయ్యగారు మరి మా కొరకు ఎంతో శ్రమపడి చేసినటువంటి పరిచర్య నిజంగా చాలా గొప్పది. జోసఫ్ కిషోరాయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఈ ప్రాంతంలో మమ్మల్ని ప్రేమించి మేము వచ్చిన వెంటనే మమ్మల్ని పలకరించి ఆత్మీయంగా ఆప్యాయంగా మేము చెప్పినటువంటి ప్రతి మాటను తీసుకొని అయినా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా పరిచర్యలు ఉన్నా ఈ పరిచర్యకు సహకారం అందించి ఈ ప్రాంతంలో మీకందరికీ ఒక మంచి ఇంటిమేషన్ తెలియజేస్తే వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఓ ఫోన్ కాల్ ద్వారా ఇది ప్రభు పరిచర్య జరిగించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనము కలిసి రాం, ఎందుకంటే సంఘాల్లో బిజీగా ఉంటాం. సంఘ పరిచర్యలు ఈ దినాన మీరు ఏ కార్యక్రమాలో వదులుకొని ఇంత దూరం రాగలిగారు. కానీ ఈ దినాన ఒక మంచి వార్తను మీరు మోసుకు వెళ్ళాలని నా హృదయ వాంఛ. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బలముగా మరి వారికి అయ్యగారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారికి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా గిద్దలూరు ప్రాంతంలో నా జత పనివారు పనిచేస్తూ మరి మంచి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి మరి ప్రేమ్ కుమార్ గారికి, జోసఫ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గమనించండి, నేను చాలా సమయం తీసుకోను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సమయాన్ని పాటిస్తాను. షార్ట్కట్లో 2 మాటలు నేను మీ మధ్య ఉంచాలి. అంటే నాకంటే బహుబలంగా మీరు తెలిసిన వాళ్ళు, నేను అనుభవంలో చిన్నవాడిని, మీకంటే వయస్సులో చిన్నవాడిని. కొద్ది మాటలు మాత్రమే, ఒకవేళ దేవుడు పలకరించినటువంటి ఆత్మీయ మాటలు మాత్రం మనం విందాం. కొద్ది నిమిషాలు, ఒక 10, 15, 20 నిమిషాల్లోనే నేను సందేశాన్ని ముగించి మరి నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఎందుకంటే వాక్యము మన అందరం పంచుకునే వారమే కనుక మీ అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి మీకంటే గొప్పవారు కానీ గనులు కానీ మరొకరు లేరు. ఎందుకంటే మనమే గొప్పవారమే గనులవి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే భూమి మీద అందరికంటే ఏం పెడతానంట? మంచి పేరును మనకు పెడతాడు. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే, నీవు అనగారిన ప్రజల మధ్యకు వెళ్ళి వారిని రక్షించాలి. రక్షణ లేని వారికి రక్షణను కలుగజేయాలి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును కలుగజేయాలి. అదేవిధంగా నశించిపోయే ప్రజలకు ఒక మంచి సువార్తను చెప్పి వారిని బలపరచడానికి లోకములో నుంచి, అన్ని జనులలో నుంచి ఇంకా అనేక జనులను వేరుపరచి దేవుని రాజ్యమును కట్టడానికి దేవుని ప్రణాళిక ద్వారా మనల్ని ఎన్నుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చరణం పాడి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కల్వరిలో బలి ఆయను.
బలి అయిన వానికై నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని. పరదేశిగా నేను వచ్చానిలా, ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని. యేసయ్య కొరకే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసయ్య కొరకే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీలమైపోవాలి ఆ ప్రేమలో, ఆ ప్రేమలో, ఆ ప్రేమలో. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఘనుడా నీకు వందనాలు, శ్రేష్టమైనటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో నిలబడుతున్నాను నీ దాసుల మధ్యలో. నేను కాదయ్యా, నీ స్వరం వినబడాలి, మీరు మాట్లాడాలి. దేవా, ఇదిగో నశించిన వారిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి అరుదించిన దేవుడు నీవే. మమ్మల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా నాయన ఏర్పరచి నీ జనుల మధ్యలో, అనేకులు అలగారిపోయిన జనుల మధ్యలో ప్రతి ఒక్కరిని బలపరచడానికి, వారికి నెమ్మదిని కలుగు చేయడానికి, నిత్య జీవమునకు వారసత్వము కలిగించడానికి నీవు ఏర్పరచుకున్న దైవజనులు ప్రభువా నీ మధ్యలో ఉన్నారు. ఇదిగో ఈ ప్రాంగణమంతా నీ ఆత్మతో నింపి ఒక్కొక్కల్లో నీ బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, ఆత్మ నడిపింపులో బలముగా ముందుకు అయ్యా దూసుకు వెళుతూ ఉన్నతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సందేశం కొద్ది నిమిషాలు మీ దాసుల ద్వారా ప్రభువా, మీ దాసుని ద్వారా అయ్యా మీరే మాట్లాడి ప్రభువా బలపరచి కార్యము జరిగించి సమయాన్ని
ప్రభువా, మరి నీ ఆధీనములో ఉంచుకొని నడిపించే దేవుడు గనుక ప్రభువా వట్టి బోరను నిలబడుతున్నానయ్యా. ఏమి ఎరుగని వాడిని, తెలియని వాడిని. నీ దాసులతో మీరు మాట్లాడి కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అతి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా పెద్దవారు, గొప్ప అభిషక్తులు, దైవజనులు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. మా ఆలోచన, మా యొక్క దర్శనం మేము ప్రకటించడానికి వచ్చాం. అంతకంటే కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుట, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మంచిది కనుక కొద్ది నిమిషాలని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనులారా దేవుని క్షమించండి. దైవజనులు అనేటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృప, బానిసత్వపు బంధాలు తెంచడానికి, బానిసత్వపు సంఖ్యలను తెంచడానికి, ఈ లోక అధికారి కుట్రలను లయము చేసి ఇదిగో దాని వశములో ఏలబడి చేస్తున్నటువంటి ప్రతి మనిషిని విడిపించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఈ దైవజనుల సమూహములో దేవుడు కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుడు మీతో మాట్లాడుతున్నగా తేటగా ఆ మాటల్ని మనం విందాం, లోతుకు వెళ్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనములు చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోని పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఈ మాటను మనము పరిశీలించినట్లయితే, రోదనము చేసేవారిగా దైవ సేవకులుగా మనం ఉండగా ఇంకా అనేకమైనవి కొన్ని బంధింపబడి ఉన్నాయి, కొన్ని కట్లతో కట్టివేయబడి ఉన్నాయి, లోకమనబడినటువంటి ఆశలతో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. సాతాను బంధకాల్లో మిగిలిపోయినటువంటి ఆ ఆశలతో మిగిలిపోయినటువంటి బానిసత్వపు బంధాలు సంఖ్యలలో బంధింపబడినటువంటి ప్రజలు ఉన్నారు. నిజంగా యాజకుల యొక్క ప్రార్థన, యాజకుల ప్రార్థన ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరం. ఎవరికి? ఒక దేశానికి, ఒక గ్రామానికి, లేకుంటే ఒక పట్టణానికి కాదు, కానీ ఈ ప్రార్థన నలుమూలల ప్రపంచానికి దేవుడు ఒక్క ఉన్నతమైనటువంటి ఆత్మ ద్వారా విస్తరింప చేస్తూ ఉంది. మనం ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే ఇదిగో కొన్ని వేల కిలోమీటర్ల దూరములో, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరములో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను నేను కనులారా చూశాను. ఈ దినాన ఆ కార్యాలు చెప్పడానికి సమయం లేదు గనుక నేను వాక్యంలోనే ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం, సిద్ధపాటు కలిగినటువంటి ప్రజలు లేరు. కారణం ఏంటి అంటే, ఇక్కడ జరుగుతున్నది యాజకుని యొక్క ప్రార్థన, యాజకుని యొక్క బహుబలమైనటువంటి ఆ సందేశము ద్వారా మనిషిని విడిపించాలి. అయితే కానీ ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ ప్రవక్త గారు, యోవేలు ప్రవక్త గారు చెబుతున్నటువంటి ఈ మాటను మనము చూసుకుంటే చాలా చోట్ల ఏమి ఆగిపోయినాయి? దేవుని సన్నిధికి రాకుండా ఏమి ఆగిపోయాయి? అక్కడ నైవేద్యము, పానార్పణ. నైవేద్యము, పానార్పణ.
గమనించండి, నైవేద్యము ఒక సిద్ధపాటునకు గుర్తుగా, సిద్ధపాటు లేని వారిగా ఇదిగో ప్రాణార్పణము, హృదయార్పణము, త్యాగము, ఒక త్యాగశీలుగా బ్రతకడము కష్టతరంగా మారిపోయింది. ఎందుకు అంటే దాని కొరకే యాజకుల్ని దేవుడు సిద్ధము చేశాడు. యాజకులారా, సేవకులారా, ప్రార్థన చేయండి. నలుమూలలా విస్తరించబడిన వారు అనేకులు సిద్ధమవ్వాలి దేవుని రాజ్యానికి. ప్రాణార్పణముగా, హృదయార్పణముగా, విశ్వాస సహిత సంబంధమైనటువంటి పోరాటములో నశించిపోతున్న ప్రజలందరూ కూడా సిద్ధపాటులోకి రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రవచించినటువంటి ప్రవచనాలైతే, ఆనాడు మాట్లాడినటువంటి మాటలు యూదా ప్రజల క్షేమము కోసం, అణగారిన ప్రజల క్షేమము కోసం ఏబేలు గారు ఎంతో కన్నీరు కార్చి, ఏబేలు గారి యొక్క ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. కారణం ఏంటి అంటే, ఆ ప్రజల కోసం ఆనాడు ఏబేలు గారు ప్రవచనాలు, ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోదన చేస్తూ, లేయండి సేవకులారా, ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? ఎందుకు ఇంకా విగ్రహారాధనలో బ్రతుకుతూ ఉన్నారు? ఎందుకు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ముసుగులో ఉన్నారు? ఇది కాదు, మన దేవుని చిత్తం నెరవేర్చబడటానికి సేవకులారా రండి. గోనె పట్ట కట్టుకొని, ఇదిగో ధూళి పోసుకొని, లేక హృదయపూర్వకంగా ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, లేకుంటే ఉపవాస ప్రార్థనలు చేయడానికి, లేకుంటే ఒక గొప్ప ప్రణాళిక ద్వారా, సమూహము ద్వారా ప్రార్థించడానికి సేవకుల్ని బలపరుస్తున్నటువంటి బలమిది. ఈనాడు కూడా ఎంతోమంది లేకుండా పోలేదు. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినాన కూడా అనేకులు నశించిపోతూ ఉన్నారు. ఎవరు వెళ్ళాలి వారి కొరకు? నిజంగా మనం పరిచర్య చేస్తున్నాం. నా సంఘంలో 50 మందే ఉంటారు. నేను అన్యుల మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నాను. అన్యుల మధ్యలోనే మందిరం కట్టాను. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ ప్రభు అక్కడ జరిగినటువంటి అద్భుతముల ద్వారా వాళ్ళ నోరలందరినీ మోయించి, ఇప్పుడు నేను వస్తే చక్కగా నిలబడి సిలిటు కొడతారు. వందనాలు తెలియవు కదా, నమస్తే అన్న అంటారు. కారణం దేవుని ప్రణాళిక. నేను కూడా ఎంతో కన్నీరు కార్చి, ఓపిక బట్టి ప్రార్థన చేసి, ప్రభు ఎందుకు పెట్టావు? ఈ అన్య జనుల మధ్యలో ఎందుకు నన్ను ఉంచావు? వాళ్ళు అన్నారు, ఇదేమి మాది వాళ్ళ మాలోళ్ళ చర్చి కాదు, వాళ్ళ మా ఇల్లు కాదు, నువ్వు వెళ్తే బాగుంటావు, లేకుంటే నువ్వు మట్టికి మట్టి అయిపోతావు అన్నారు. నా ప్రభువా, దేనికైనా సిద్ధమే, నన్ను నిలబెట్టు. నీ పరిచర్య చేయాలంటే నన్ను నిలబెట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకున్న అనుభవం, నాకున్న రోషం ద్వారా నేను ఆయా ప్రాంతాల్లో ఇంకా కొంతమందికి అనేకమైన రౌడీలు కూడా నన్ను వెంబడించడానికి సిద్ధమైనప్పుడు నేను కూడా ఎక్కడ కూడా తగ్గలేదు, భయపడలేదు. నా దేవుణ్ణి ప్రార్థించాను. ఈ దినాన 8 సంవత్సరాలుగా పరిచర్య సాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ కూడా, అన్న చాలా మంచివాడు, హిందువులు నన్ను ఒరే అని చెడ్డ మాటలలో పనికిన వాళ్ళందరూ కూడా, ఇది నాన్న అన్న వస్తున్నాడు, అన్న నమస్తే అన్న అంటే నా గొప్పతనం కాదు, నా కాడ ఏం లేదు. నేను కత్తులు తీసుకోలేదు, గుడ్డలు తీసుకోలేదు, లేకుంటే వాళ్ళ వెనక్కి యుద్ధానికి పోలేదు. ప్రార్థన వారిని మార్చేసింది. వారిలో 2 కుటుంబాలు మందిరానికి వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యాజకులారా లేవండి, గోనె పట్ట కట్టుకోండి, ప్రార్థన చేయండి, అంగలార్చండి. అందుకని నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు యెర్మీయా గారు విలాపవాక్య గ్రంథంలో రాస్తూ ఉన్నారు. చక్కటి మాటను చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆ మాటని 3వ అధ్యాయం, విలాపవాక్యంలో 3వ అధ్యాయం 48వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా
నా కన్నీరు ఏరులైపోతా ఉంది. ఎవరి కొరకు? తన జనుల కొరకు. తన రాజ్యము పాడైపోయినటువంటి ఆ ప్రజలను చూసి క్రీస్తుకు పూర్వం 586 585కు మధ్యలో నడిచినటువంటి చరిత్రలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి తన ప్రజల యెరూషలేము ప్రజల ఆశీర్వాదము కొరకై కన్నీరు కార్చాడు. పతనమైపోతున్నప్పుడు, బబులోను సామ్రాజ్యం ఏలుతున్నప్పుడు, ఆ ప్రజలు బందీలుగా మార్చబడ్డప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కడ కూడా ప్రవక్తలు అనబడిన వారు ఎక్కడ తగ్గలేదండి. హెజ్కేల్, దానియేల్, అదేవిధంగా ఇర్మియా గారు ఎక్కడ కూడా వీళ్ళు తగ్గినట్టుగా మనం చరిత్రలు ఎక్కడ చూడలేవు. ఎందుకంటే వాళ్ళు గెలవగలిగింది, ఈ దినాన లేఖన భాగంలో నిలవగలిగింది ధైర్యముగా, వీరులుగా, యుద్ధ వీరులుగా, ప్రభు రాజ్యమును కట్టేవారిగా, రాజులకు అధికారములకు భయపడకుండగా వారు నిలబడ్డారు. ఈ దినాన నిన్ను కూడా అలాంటి బలం. ఏమన్నాడు ఇర్మియా గారు? నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుతున్నది, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా రక్తధారలు నేలపై ఒలుకుతున్నవి. వేదన, కన్నీటి రోదన. నా జనులు నాశనమవుతున్నారు, నా ప్రజలు నాశనమవుతున్నారు. రాజులకు అధికారులకు భయపడకుండా ఆ వేదనలోనే ఆయన ప్రార్థన చేసి నిజంగా ఆ యెరూషలేము కాల్చబడినటువంటి యెరూషలేము కట్టేంత వరకు, ఈ నెహెమ్యా గారు వచ్చేంత వరకు కూడా ఎంత త్యాగశీలుగా వీళ్ళు బ్రతికారు అంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ లోకములో ఇప్పుడు అలాంటి సేవకులం మనమైతే నిజంగా ప్రపంచాన్ని శాసించగలం. హల్లెలూయా. నిజంగా అలాంటి త్యాగపూరితమైనటువంటి ఆత్మ మనల్లో రేకెత్తిస్తే నిజంగా శాసించగలం. అంతే. ఇది నాన్న అనేక సామ్రాజ్యాలు స్థాపించబడుతున్నాయి. ఎందుకు తెలుసా? సేవకుడు ప్రభువే చూసుకుంటాడని వెళ్ళిపోతా ఉన్నాడు మౌనంగా. కానీ ప్రభు చూసుకుంటాడు. కానీ ఆనాడు బానిసత్వపు చిన్న వయసులోనే బానిసత్వపు బంధంలోకి వెళ్ళినటువంటి ఏవేలు గారు అయితేనేమి, ఇర్మియా గారు అయితేనేమి నిజంగా ఎవరికి భయపడలేదు. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజులకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు. కారణం ఏంటంటే, బ్రతికితే ఈ లోకంలో ప్రభు సేవ చేస్తాను. పౌలు గారి యొక్క దర్శనం, పౌలు గారు రాకమునిపై అంత త్యాగముగా బ్రతికినటువంటి వాళ్ళు, నా ప్రేమిన మనకు మార్గము తెలియజేసినటువంటి వారు. ఈ దినాన ఆ మాటలతో మనం బ్రతికి, ఆ మాటల ప్రకారం దేవా ఆ రోజు చేసినటువంటి బైబిల్లో ఈ ఘనకార్యములు చేసిన దేవుడు నీవెందుకు చేయవు? నిజంగా మనం ఈ దినాన్ని అడిగి ఆ మాటలతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ మాటల ద్వారా ఒక నిరీక్షణ పొంది ఉన్నాం. ఆ మాటల ద్వారా అనేకుల్ని బలపరుస్తూ ఉన్నాం. నిజంగా భారం ఎవరికి ఉంది అంటే సేవకుడికి మాత్రమే. సేవకుడు త్యాగం కలిగిన వాడు. నిజంగా నేను చూస్తాను, నా ప్రేమన దైవ సేవకులారా, మా నాన్నగారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సైకిల్లో ఓ పూట ఉంటే ఓ పూట అన్నం ఉండేది కాదు. ఓ పూట ఉంటే ఓ పూట అన్నం ఉండేది కాదు. 2 రోజులు 3 రోజులు పచ్చున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే మా అమ్మ రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తుంది, మా నాన్న సైకిల్ వేసుకొని పరిచర్య చేసి తిరిగి వస్తూ ఉంటారు. నా దర్శనం, నాకున్నటువంటి దర్శనం నిజంగా ఈ రోజున మా జేజనైన ఉద్దేశానికంటే ముందు దేవుని దర్శనం ఉంది. నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు మా నాన్నగారు, మా జేజనాన్నగారు మోసే గారు నాకు వీడు పుట్టినానికే వీని పేరు ఇమ్మానుయేల్ అని పెట్టి వీనిని నాజీరు చేయబడి దేవునికి అప్పగించని మా నాన్న చెప్తే, నేను పుట్టిన తర్వాత నాకు 9 సంవత్సరాలుగా నాకు ఈ వెంట్రుకలు పెంచి నాకు ఒక దేవుని బంతి, అప్పుడు దేవుని బంతి అంటారండి, పెట్టి అలాగా దేవుని స్తుతి కుడికిని పెట్టి
నా వెంట్రుకలు కట్ చేసి అలాగ దేవుని సేవకుడు నాజీర్ చిన్న వయసులో చేయబడిన. కానీ నేను తర్వాత మా నాన్న సేవకుడైన కుర్రత్వంలోకి వెళ్ళిపోయాను. ఎన్నో చెప్పలేనన్నిగా నేను లోక